ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగా ట్రెండ్ అవుతుంది అనమాట ఈ న్యూస్. నిన్నటి నుండి ట్రెండ్ అవుతుంది. నేను లాస్ట్ నైట్ చూసుకున్నట్లయితే బాగా ట్రెండ్ అయింది. బాగా దీని గురించి డిస్కషన్ కూడా వచ్చా. యూట్యూబ్లో పెద్ద పెద్ద ఛానల్స్ అయితే ఈ విధంగా థంబ్నెయిల్స్ పెట్టి రామ్ చరణ్కి గాయమైంది, ఇంజూరీ అయింది అని చెప్పి బాగా అంటే బాగా వైరల్ చేశారు. నిజం చెప్తున్నా, నేనైతే అది నమ్మలేదు. ఇదంతా ఏదైతే ఉందో ఫేక్ అయ్యింది. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ రామ్ చరణ్ మీద పడ్డారు. ఏంద్రా, రామ్ చరణ్ అన్న మంచిగానే ఉన్నాడు కదా, రీసెంట్గానే ఆయన చూసాం కదా, స్వామిమాల కూడా వేసుకున్నాడు కదా, అలాంటిది అన్నకేమైంది అని చెప్పి నేనైతే లైట్ తీసుకున్నాను అనమాట. కానీ మార్నింగ్ ఎగ్జాక్ట్లీ జనసేన తరపు నుండి ఈ విధమైనటువంటి ట్వీట్ అయితే వచ్చింది. రామ్ చరణ్ గారు త్వరగా కోలుకోవాలి, ఆయన సినిమాలు మంచిగా తీయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం అని చెప్పి ఈ విధమైనటువంటి చూసిన తర్వాత నాకైతే పిచ్చ క్లారిటీ వచ్చింది. ఇది ఏదైతే ఉందో నిజమని. నిజానికి రామ్ చరణ్కి ఏమైంది, ఎలా జరిగింది? ఇంకొంతమంది ఏమో పెద్ద షూటింగ్ అంటున్నారు, ఇంకొంతమంది ఏమో ఆయన ప్రొడ్యూసింగ్ చేస్తున్నటువంటి ఒక సినిమా ట్యాంకర్ పగిలిపోయింది, అక్కడ ఇంజూరీ అయింది అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది సినిమా పోస్ట్ పోన్ అంటున్నారు, ఇంకొంతమంది అది అంటున్నారు, ఇది అంటున్నారు. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అయితే టీజర్ గురించి ఒక వీడియో చేశా. రామ్ చరణ్ అన్న బర్త్డే చూసుకున్నట్లయితే ఇంకో 2 డేస్లో ఉంది. ఇవాళ 25th కదా, 26 రేపు ఒక్కరోజు వదిలేస్తే ఎల్లుండి బర్త్డే ఉందన్నమాట. సో బర్త్డేని పురస్కరించుకొని ఇలా ఆడడం అయితే నిజంగా చాలా అంటే చాలా బాధాకరం. మరి దానివల్ల టీజర్ ఏమన్నా ఆగిపోద్దా, సినిమా ఏమన్నా ఆగిపోద్దా అని చెప్పి నేనైతే మీకు డెప్త్ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఫుల్ అప్డేట్ అయితే ఇందులో ఉంది అనేటటువంటిది నేనైతే మీకు పిచ్చ క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఎక్కడ యాక్సిడెంట్ అయిందంటే సినిమాకి సంబంధించినటువంటి క్లైమాక్స్ ఫైట్ సీన్ అయితే షూటింగ్ జరుగుతుందంట. అప్పుడు అన్న కన్నుకి లెఫ్ట్ ఐకి చూసుకున్నట్లయితే ఇంజూరీ అయితే అయిందనమాట. కొద్దిగా పెద్ద ఇంజూరీ అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ అన్న చూసుకున్నట్లయితే షూటింగ్లో పాల్గొంటా అని చెప్పి కూడా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి మాట కూడా ఇచ్చిండు. ఎందుకంటే సెట్స్ వేశారు కదా, ఆ సెట్స్ మళ్ళీ ఇదైతే ఆ ఆర్టిస్టులు అందరూ మళ్ళీ ఇబ్బంది అయింది అనేటటువంటి ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్కి బడ్జెట్ తగ్గించాలి అని చెప్పి అంత సివియర్ ఇంజురీలో ఉన్నా కానీ అన్న అయితే చేస్తా అని చెప్పి చెప్పిండని చెప్పి బయట పడతారు. ఫ్రెండ్స్ మన నిజమా కదా అని అంటే, ఫ్రెండ్స్ అసలు రామ్ చరణ్ అన్న హై ఫీవర్ ఎరేరారా సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ బుచ్చిబాబు ఒక వీడియోలో చెప్పిన అనమాట, మీరైతే చూడొచ్చు. 102, 103 జ్వరం అయితే ఉందంట. ఆ సిచ్యువేషన్లో ఒక షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం అని చెప్పి అనుకున్నప్పుడు వద్దొద్దు, మొత్తం టైం వేస్ట్ అయిపోతే, ఈ సెట్స్ వేస్ట్ అయిపోతే, అందరూ ఇంత కష్టపడి వచ్చారు కదా, నా ఒక్కడి వల్ల ఇంత షూటింగ్ డిస్టర్బ్ కాకూడదు అని చెప్పి అంత జ్వరంలో కూడా వచ్చి ఆ రేంజ్లో డ్యాన్స్ చేయడం మనం చూడొచ్చు అనమాట. ఫేస్ కొద్దిగా సిక్కే కానొస్తుంది. సో ఫీవర్ ఉన్న ఫేస్ ఎలా ఉంటుంది అనేటటువంటిది అయితే అప్పుడు చూసుకున్నట్టయితే జ్వరం, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంజూరీలో కూడా షూటింగ్లో పాల్గొనడం ఏదైతే ఉందో నిజంగా ఆ బాధ అని చెప్పి నేనైతే చెప్తాను. మరి ఏంది పెద్దకి ఒక్కదానికి ఎందుకు ఎలా అవుతుంది? మగధీర సినిమా తీసిండు, అప్పుడు ఏమంత ఇంజూరీలు కాలేదు. RRR రాజమౌళితో ఒక్కంటే ఖచ్చితంగా ఇంజూరీస్ అయితే అప్పుడు ఏం ఇంజూరీస్ కాలేదు, మంచి ఫిట్గా ఉంటుంది ఇది అంటారు. అలాంటిది ఎందుకు ఈ సినిమాకి అమంతరాయాలు జరుగుతున్నాయి అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు అనమాట. నేను నిజంగా బాధాకరం. సో సినిమా ఏమన్నా పోస్ట్పోన్ అయిద్దా అని అంటే 100% కాదు. దాని అనేది మీరు ఎవడు కూడా డౌట్ పెట్టుకోమాకండి. ఎందుకంటే ఇంకనైనా నెల టైం ఉంది, మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఫైట్ కొద్దిగా బ్యాలెన్స్ ఉందంట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఐటమ్ సాంగ్ ఉంది. ఐటమ్ సాంగ్లు ఇంకెవరిని ఫైనలైజ్ అయితే చేయలేదు. శ్రీలీల అనుకుంటున్నారు, వేరే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అనుకుంటున్నారు. ఎవరైతారు అనేటటువంటిది మ్యాక్సిమం మన రుక్మిణి వసంత్ అని కూడా తీసుకోవచ్చు అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతుంది. సో ఎవరైతారు అనేటటువంటిది మనమైతే ముందు తెలిసిద్ది, ముందు అప్డేట్ వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం ఐటమ్ సాంగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఐటమ్ సాంగ్ చిత్రీకరించడం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్, అదే మెయిన్ టాస్క్. సినిమా షూటింగ్ అంతా ఒక ఎత్తు ఉంటుంది, ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో ఇంకో ఎత్తు ఉంటుంది అనమాట. ఎందుకంటే అది ఒక అట్మాస్ఫియర్ అనేటటువంటిది క్రియేట్ చేయాలి. బుచ్చిబాబు గారు చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ డైరెక్ట్ చేసేది, ఆయన మెప్పించేటట్టు ఉండాలి, ఆయనకి సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉండాలి. AR రెహమాన్ గారు సరైనటువంటి మ్యూజిక్ ఆయన ఇస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఆర్టిస్టులు అంతా రెడీ చేయాలి. మ్యాక్సిమం మన లైక్ డోర్లో తీయడం కుదరదు, బయటే ఉంటుంది ఐటమ్ సాంగ్ అయితే. లైక్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే క్రికెట్ ఆడడానికి పెద్ద వస్తున్నప్పుడు అక్కడ చీల్ గర్ల్స్తో ఒక ఐటమ్ సాంగ్ లాంటిది ప్లాన్ చేద్దాం, తను గెలిపించిన తర్వాత ఐటమ్ సాంగ్ ఉండొచ్చు అనేటటువంటిది వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఓపెన్ ఏరియాలో ఉండాలన్నమాట. ఫుల్ ఎండలు ఉన్నాయి బయట, ఓపెన్ ఏరియాలో సాంగ్ ఉండాలి. అది కాక అన్న అయితే కొద్దిగా ఇంజూరీ అయ్యి ఉండు. ఈ ఐటమ్ సాంగ్ అయితే కొద్దిగా డీల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం సినిమా రిలీజ్ April 30 కదా, ఆ టైం కల్లా ఖచ్చితంగా ఇచ్చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు, షూటింగ్ని కంప్లీట్ చేస్తారు, మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇది నిజంగా బాధాకరం అంటే బాధాకరం అనమాట. ఇప్పుడు హీరోస్కి ఇంజూరీస్ కావాలంటే 100% అయితే, కానీ అది ఏ రేంజ్లో అయింది అనేటటువంటిది మాట్లాడుద్ది. ఉదాహరణకి ప్రభాసానికి అయితే షోల్డర్ ఇంజూరీ అయింది, అది రామ్ చరణ్ అన్న కూడా చెప్పిండు అనమాట. బాహుబలి టైంలో అయినా చిన్న సినిమాలప్పుడు కూడా ఇంజూరీలు అయితేనే ఉంటాయి, కానీ ఆ సినిమా యొక్క కష్టం అనేటటువంటిది మనకు గాన్ రావాలి. అది నేనైతే మెయిన్ చెప్పదలుచుకున్నాను. ఇక ఏమైంది అనేటటువంటిది మనమైతే వేచి చూడాలి. అండ్ టీజర్ చూసుకున్నట్లయితే డీలే అయిద్ది, పోస్ట్పోన్ అయిద్ది అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు అన్న ఇంజూరీ అయ్యి ఆ విధంగా ఉంటే ఇంక ఈ టైంలో బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పి టీజర్ కూడా అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అదే ఉంటుంది ఆలోచన.
అరే అన్నకి ఇంజురీ అయింది ఎలా ఉందిరా అనేటటువంటి ఆలోచనే ఫ్యాన్స్ అంతా ఉంటారు, గాబరా పడుతూ ఉంటారు. ఇటువంటి సిచ్యువేషన్లో బర్త్డే సెలబ్రేషన్స్, టీజర్ సెలబ్రేషన్స్ అంటే అంత ఎక్కకపోవచ్చు. సో నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే 27th చూసుకున్నట్లయితే పెద్దికి సంబంధించిన ఏ విధమైనటువంటి టీజర్ రావచ్చు, రాకపోవచ్చు. 100% మనం గ్యారెంటీ ఇవ్వలేము. 100% వస్తాయనే చెప్పాలి. ఎందుకంటే బర్త్డేని పునస్కరించుకొని ఏదో ఒకటైతే రిలీజ్ చేస్తారు. ఇప్పటిదాకా 2 సాంగ్స్ రిలీజ్ చేశారు, మంచి హైప్, ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు, మంచి హైప్ మంచి వైబ్ ఉంది. సో అదేవిధంగా ఇది కూడా రిలీజ్ చేసినట్లయితే బాగుంటుంది, అది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసేదే. కానీ మనం ఇప్పుడు 50-50 అయిపోయింది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. అందుకే పెద్ద మూవీ టీం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది. ఎప్పుడే యాక్టివ్, చిన్న వాటికే 2-3 రోజుల ముందే మనకి ఇంచేస్తారనమాట, హింట్ అయితే ఇచ్చేస్తారు. ఈ విధంగా ఉంటుంది అనేటటువంటి హింట్ అయితే ఇచ్చేస్తారు. అలాంటిది రేపు లేదు ఎల్లుండే టీజర్ పెట్టుకొని ఎంత మట్టికి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు అంటే మట్టికి నాకైతే డౌట్ కొడుతుంది అనమాట. సో ఈ 27th చూసుకున్నట్లయితే టీజర్ రావచ్చు, రాకపోవచ్చు. రాబోయినా కానీ మీరు ఎవరు కూడా బాధపడమాకండి, త్వరగా రిలీజ్ చేస్తారు. సినిమా ఇంకా నెలలోనే ఉంది కదా. సో ఈ టైంలో ఈ టీజర్ అనేటటువంటిది ఒక రోజులో అయ్యేటటువంటి పని కాదు. కనీసం 3-4 రోజులు ఆ టీజర్ మీద కూర్చోవాలి మూవీ టీం. బుచ్చిబాబు గారైనా, ఏఆర్ రెహమాన్ గారైనా, ఎడిటర్ అయినా వీళ్ళంతా కూడా దాని మీద కూర్చోవాలి. అది ఆ రేంజ్లో ఫుల్ మూవీని అంతా స్టోరీ ఏమాత్రం రివీల్ చేయకుండా అక్కడో పాయింట్ తీసి ఆ టీజర్ని హైలైట్ చేసి ఇంకేమన్నా షూటింగ్ క్లిప్స్ మిస్ అయినా, ఇంకేమన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా, టీజర్ అప్పుడు అదే కదా వాయిస్ ఓవర్ అనేటటువంటిది మెయిన్ అనమాట. అవి ఇవ్వాలన్నా కానీ సినిమాలో ఉన్నటువంటి వాయిస్ ఓవర్ ఉండదు, మీరు అర్థం చేసుకోవచ్చు. టీజర్లో ఒకటి ఉంటుంది, సినిమాలో ఒకటి ఉంటుంది. టీజర్లో ఉన్నటువంటి డైలాగులు సినిమాలో ఉండకపోవచ్చు. సో చాలా అంటే చాలా ప్రాసెస్ కాబట్టి మ్యాక్సిమం టీజర్ రాకపోవచ్చు అనేటటువంటి వార్తలు అయితే గట్టిగా వినపడుతుంది. వచ్చినా రాపోయినా ఫరక్ అయితే పడదు అనమాట. కానీ అన్న అయితే త్వరగా తేరుకోవాలి, అన్న త్వరగా కోలుకోవాలి, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ తన సినిమాలో నటించాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఇంజురీస్ అంటే ఒకసారి గేమ్ చేంజర్ అప్పుడు కూడా లైట్ ఇంజురీ అయిందని విన్నా నేను, కానీ అప్పుడు ఎవరు కూడా ట్వీట్ వేయలేదు, అప్పుడు ఎవరు కూడా ఇంత వైరల్ చేయలేదు. కానీ జనసేన సైతం ఈ విధంగా పోస్ట్ చేయటం, మొత్తం ట్విట్టర్ మొత్తం ఇది ట్రెండింగ్గా కావడం ఏదైతే ఉందో కొద్దిగా బాధనైతే గురి చేయొచ్చు, కొద్దిగా టెన్షన్ అయితే పడవచ్చు అనమాట. ఏం టెన్షన్ పడమాకండి, టీజర్ వచ్చినా రాకపోయినా కానీ ఎవరు కూడా బాధపడమాకండి. వన్స్ టీజర్ రిలీజ్ అయ్యాక లెక్కలన్నీ మారుతాయి అనేటటువంటిది నేనైతే మళ్ళీ చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ టీజర్ వస్తే దాంట్లో ఏముంటుంది, ఏం చూపించదలుచుకున్నారు అనేటటువంటి ఒక వీడియో చేసిన, అది కూడా క్లిక్ చేయండి. ఐ కార్డ్ ఇంజురీ అంటే కొద్దిగా భయం అయింది, ఎవరికైనా అయితే. కాల్ ఇంజురీ, చెయ్యి ఇంజురీ అంటే అంత అనిపించదు అనమాట, ఏమంటే తేరుకోవచ్చు. కానీ కన్ను అనేటటువంటిది చాలా అంటే చాలా సెన్సిటివ్, అక్కడే ఇంజురీ అయింది అని చెప్పి బయటగట్టి వార్తలు అనమాట, అదే నిజం. సో నేనైతే ఆ దేవుని మరీ ప్రార్థన చేస్తున్నా, అన్న త్వరగా కోలుకోవాలి, త్వరగా ఇంకా యాజ్ ఇట్ ఈజ్ మా పాత మనుషులాగా తనైతే షూటింగ్లో పాల్గొనాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా దేవుడిని అయితే మనం అంతా కూడా ప్రార్థన చేద్దాం. కానీ ఇది కొద్దిగా నాకైతే హట్టింగే, ఎందుకంటే బర్త్డే అంటే ఎంత హుషారులో ఉంటారు, ఎంత హైప్లో ఉంటారు, ఎంత ఎంజాయ్లో ఉంటారు. బర్త్డే వస్తుంది, నా ఫ్యాన్స్ కోసం అది రిలీజ్ చేయాలి, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. ఇప్పుడు అన్నకు 3 పిల్లగాళ్ళు, వాళ్ళతో స్పెండ్ చేయాలి, అది ఇది అనుకుంటా. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా కావడం అయితే కొద్దిగా బాధ అనమాట. కానీ తీసుకోండి, దేవుడు ఇచ్చి బాధ పెట్టి తర్వాత ఇచ్చేటటువంటి ఆనందం చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది. సో అది పెద్దతో అయితే మనకి 100% నిరూపితమైంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్నారు అనమాట, రామ్ చరణ్కి ఇంజురీ అయింది, అది సివియర్గా అయిందని చెప్పి చాలా యూట్యూబ్ ఛానల్స్, చాలామంది ఇంటర్వ్యూలో చెప్తున్నారు. కొద్దిగా నువ్వు క్లారిటీ ఇవ్వడం అని చెప్పి అడిగారు, అందుకే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇంజురీ అయింది 100%, కానీ అదంతా సివియర్గా అయితే లేదనమాట. ఒక 2-3 డేస్ రెస్ట్ తీసుకొని మళ్ళీ షూటింగ్లో పాల్గొనొచ్చు అని చెప్పి డాక్టర్స్ చెప్పారు అని చెప్పి న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. అది కూడా మీరైతే చూడవచ్చు. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియోగా షేర్ చేయండి. అలానే ఇంకో వీడియో కూడా ఉంది, వెళ్ళి క్లిక్ చేయండి. ఐ బటన్లో నేను స్క్రీన్లో క్లిక్ చేసి. బాయ్ నమస్కారం.